అందరూ నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఏం చెప్పాం? ఇందిరాగాంధీ నియంతృత్వం వ్యవహరించింది, ఎమర్జెన్సీ ప్రకటించి అని చెప్పాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లో ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నామో మనం ఎమర్జెన్సీ బయట ఉన్నామో అనిపిస్తుందా? ఇప్పుడు మనకి అప్పుడు ప్రకటించారు, ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు, ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగం ఉంది. కానీ మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఏం జరుగుతుంది? మనం ఏమనుకున్నాం? ఎమర్జెన్సీ అంటే ప్రశ్నించే అవకాశం లేకుండా జైల్లో కట్టారు. అప్పుడు ఎమర్జెన్సీ అంటే మీటింగ్ పెట్టుకునే అవకాశం లేదు, ఎమర్జెన్సీ అంటే సంక్షేమం గురించి అడిగే అవకాశం లేదు, ఎమర్జెన్సీ అంటే వ్యాపారం వార్తలించే అవకాశం లేదు, ఎమర్జెన్సీ అంటే ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ గారు ప్రశ్నించే అవకాశం లేదు. ఇప్పుడు మీకు చెప్పండి, అది ఎమర్జెన్సీ, అధికార ఎమర్జెన్సీ. నరేంద్ర మోడీ గారి గురించి ఎవరైనా పత్రికలు విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు ఉంటున్నాయా? బయట ఉంటున్నా? కేసులు ఉంటలేదా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తూ వాళ్ళ మీద ఏం పెడుతున్నారు? కేసులు పెడతా ఉన్నారు. ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ విమర్శించినప్పుడు ఏం పెట్టారు? కేసులు పెట్టారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తే ఏం చేస్తున్నారు? అప్పుడు మేసా కింద అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఓపా కింద అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఓపా కింద అరెస్ట్ చేస్తున్నారు. మేసా కింద అరెస్ట్ చేస్తే బెయిల్ లేదు, ఓపా కింద అరెస్ట్ చేస్తే 6 నెలల పాటు కోర్టుకి వెళ్ళే అవకాశమే లేదు. 6 నెలలు కోర్టుకి వెళ్ళడానికి లేదు, బెయిల్ ఇవ్వడానికి లేదు. మరి ఆనాటి ఇందిరాగాంధీ గారికి ఈ రోజు నరేంద్ర మోడీ గారికి ఏమన్నా తేడా ఉందా? అప్పుడు చెప్పి చేశారు, ఇప్పుడే చేస్తున్నారు. అప్పుడు ఎమర్జెన్సీ అని చెప్పారు, చెప్పి ప్రకటించారు. మీరు ఇప్పుడు ప్రకటించకుండా అదే పని చేస్తా ఉన్నారు. గురించి చర్చించడం లేదు, కానీ 1975లోనే వీటి ఎమర్జెన్సీ గురించి చర్చిస్తున్నాం. అంటే మన రాజ్యాంగంలో ఎమర్జెన్సీ పెట్టే సౌలభ్యత ఉంది. ఏ సందర్భంలో ఎమర్జెన్సీ పెట్టాలి? యుద్ధం జరిగినప్పుడు, అల్లకల్లో వచ్చినప్పుడు, అనివార్యమైన స్థితిలో. అంటే ఎమర్జెన్సీ అనేది ప్రజలను కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఒక సాధనంగా అంబేద్కర్ లాంటి మహనీయులు రాజ్యాంగంలో అలాంటి అవకాశాన్ని కల్పించారు. మరి ఇందిరాగాంధీ గారు ఏ నేపథ్యంలో ఎమర్జెన్సీ పెట్టారు? మీకు అందరూ గుర్తు చేయాలి. ఇందిరాగాంధీ గారు రాయవేరు ఎన్నికల్లో పోటీ చేశారు, ఎన్నికల్లో గెలిచారు. ఆమె మీద ఓడిపోయినటువంటి రామనారాయణ అన్నటువంటి ఒక వ్యక్తి అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళారు. ఏమనంటే ఎన్నికల్లో డబ్బు పంచారు, అధికార దుర్వినియోగం జరిగింది, ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు అన్ని రకాల అవకతవకలకు పాల్పడి ఎన్నికల్లో గెలిచారు కాబట్టి ఎన్నిక చెల్లదు అని మీరు తీర్పు ఇవ్వండి అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు అన్నింటినీ పరిగణించి కరెక్ట్ అవకతవకలు జరిగి ఇందిరాగాంధీ గారు ఎన్నిక చెల్లదు అని తీర్పు ఇచ్చారు. దాని మీద ఇందిరాగాంధీ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సరైందే, మీరు అవకతవకలకు పాల్పడ్డారు, మీ ఎన్నిక రద్దయింది అని చెప్పి తుది తీర్పు వచ్చేదాకా మీరు కొనసాగవచ్చు, కానీ మీరు మాత్రం రద్దయిపోతాయి. అంటే అలహాబాద్ ఇచ్చినటువంటి హైకోర్టు మీద స్టే ఇవ్వము అంటే అలహాబాద్ హైకోర్టు చెప్పింది కరెక్టే అని చెప్పారు. ఇక దాంతో ఇందిరాగాంధీ గారు ఆమె ఎన్నిక చెల్లదు అని అంటే అది దేశ సమస్య అయినట్టు, దేశానికి అల్లకల్లో వచ్చినట్టు. వారు మొట్టుగా ఉన్నటువంటి రాష్ట్రపతి ప్రకటించాడు ఏంటంటే మేము దేశంలో ఎమర్జెన్సీ పెడుతున్నాం అని అర్ధరాత్రి వచ్చింది. అది ఎమర్జెన్సీ గురించి అర్ధరాత్రి అంటాం కదా. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ వాళ్ళు 12 గంటలు పెడుతున్నారండి. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు జీవో, కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చింది జీవో, బీజేపీ గవర్నమెంట్ ఇస్తుంది జీవో. అంటే 12 గంటల పని. ఈ కార్మికుడికే 12 గంటలు వస్తే వ్యవసాయ కార్మికుడికి ఎన్ని గంటలు ఉండాలి? వెట్టి చాకిరి అంటే
పాత ఎక్కిపోయింది, సోఫిస్టికేటెడ్ అధునాతనమైన ఎట్టి చాకరీ వస్తుంది. ఇప్పుడు అధునాతనమైన ఎట్టి చాకరీ, అప్పుడు చెప్పేటి చాకరీ చేయించారు, ఇప్పుడు చట్టాల పేరుతో కంప్యూటరైజ్ ఎట్టి చాకరీ జరుగుతూ ఉంది. మరి 4 కోట్లు తెచ్చిన నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యమైంది. అందుకే 4 కోట్లను ఓడించాలని రేపు 9వ తారీఖున భారతదేశంలో భారీ సమ్మె జరగబోతా ఉంది నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా. ఇది మనం చూస్తున్నాం. అంతేకాదు, ఇజ్రాయెల్ అన్న ఒక దేశం తెలుసుగా ఇప్పుడు మీకు అందరికీ తెలుసా? ఇప్పుడు ప్రపంచంలో ఇజ్రాయెల్ తెలియనివాడు ఎవడు లేడు. వాళ్ళ జనాభా 90 లక్షలు, సంచార జనాభా, యూత్ పెత్తనం ఉంటుంది. ఎక్కడెక్కడో పోయినటువంటి వాళ్ళందరికీ రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత పాలిస్తీనా గాజా వాళ్ళకి ఏం చెప్పారంటే, ఒక 400 సంవత్సరాల కింద ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళ మీద కాల్పులు జరిగినాయి. రెండో ప్రపంచ యుద్ధంలో యూదులందరినీ ఎట్లా పోసేశాడు కాబట్టి వాళ్ళకి ఉండటానికి నేడవ్వండి పాలిస్తీనా వాళ్ళని అడిగి అమెరికా వాడు బ్రిటనోడు ఎక్కడెక్కడో పోయిన వాళ్ళందరినీ ఒక దేశం ఏర్పాటు చేయండి అని 60 ఏళ్ళు ఒక భూభాగం ఇచ్చారు. ఎవరన్నా మీకు పెద్ద ఇంటి స్థలం ఉంది, ఎక్కడో సంచారం పోయినోడిని తిరిగేవాడిని కొంచెం చోటు ఇవ్వండి అని చోటు ఇప్పిస్తే ఎట్లుండాలా? ఇంటేజ్మైన పట్ల మనకి గౌరవం ఉండాలా, మర్యాద ఉండాలా? నీకు స్థలం ఇచ్చాడు, నువ్వు ఉండటానికి నేడిచ్చాడు కదా, మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పెన్షన్ ఇస్తే ఆంధ్రాలో వాళ్ళ కొడుకుని గెలిపించారు. ఎవరి మీద నమ్మకంతో గెలిపించారు? రాజశేఖర రెడ్డి కంటే స్వతంతో గెలిపించారు. పెన్షన్ ఇస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్నను 6,000 అందరికి ఇవ్వాలి, ఇప్పుడు 6,000 అందరికి ఇస్తున్నాడు. దేని మీద, దేనికోసం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? దేనికోసం ఇస్తున్నాడు? జూలై నెల నుంచి ఆగస్టు నెల నుంచి ఏం జరుగుతున్నాయి? లోకల్ బాడీ. కానీ లోకల్ బాడీలు గెలవాలి కాబట్టి ఆయన అంతేమిటి, నేను 6,000 ఇచ్చాను కాబట్టి నాకు ఓటు వేస్తారు. ఆడవాళ్ళకు ఇస్తాను, బస్సు ఎక్కిస్తున్నాను కాబట్టి, అంటే కనీసం 6,000 తీసుకున్నందుకో ఉచిత బస్సు ఎక్కించినందుకో విశ్వాసం ఉంటుందని. పాలిస్తీనా వాళ్ళు ఇజ్రాయెల్ వాడికి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం వాళ్ళకి దేశం లేకపోతే భూమి ఇచ్చి మీరు ఉండండి అని చెప్పారు. వాళ్ళ మీద ఎంత విశ్వాసంతో ఉండాలా? ఇజ్రాయెల్ వాడు గత 20 సంవత్సరాలుగా గెంతిస్తే ఇంకొంత ఆక్రమించాడు. ఆక్రమించి ఎక్కడ దాకా వచ్చింది? సోటు ఇచ్చిన వాడితో 30% ఉంది, సోటు ఇచ్చిన అసలు యజమానితో 30% ఉంది, 70% ఆక్రమించాడండి. మీరు ఎప్పుడైనా చూడండి, బస్సులో కానీ ట్రైన్లో కానీ మనం కూర్చుని ఉంటాం, ఒక నిలబడతాడు, అరే పెద్ద ఆయన కదా నిలబడతాడని ఆయనకు చోటిస్తాం. ఆయన ఏం చేస్తాడు? మనం చిన్నగా నెట్టుకుంటూ వచ్చి మనం ఖాళీ అవుతాం, మాత్రం ఫ్రీగా కూర్చుంటాం. ఇప్పుడు మీకు అనుభవం ఉందా? నాకు చేస్తాను అనుభవం ఉంది. నిలబడతాను కదా సీట్ ఇస్తే వాడు మనం పక్కన పెడతాడు, వాడు ఫుల్గా కూర్చుంటాడు. ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు పాలిస్తీనాన్ని 70% భూభాగం ఆక్రమించి చివరికి ఆమాసుడు ఆయుధాలు వేశాడని రోజు ఆయుధాలు, రోజు మిలిటరీ 70,000 మందిని చంపాడండి. వాడు 70,000 మందిని చంపాడు. ఒక్కసారి ఊహించుకోండి, 70,000 మంది అఫీషియల్ ఫిగర్స్. చనిపోయిన దాంట్లో మహిళలు ఉన్నారు, పసి పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. హాస్పిటల్లో వైద్యం చేస్తూ ఉంటే హాస్పిటల్లో కాంగ్రెస్ వాళ్ళని చంపాడు. మానవత్వం ప్రపంచం వాళ్ళంతా ఆహారాన్ని పంపుతూ ఉంటే ఆహారం రావద్దు, వాళ్ళని చంపుతూ ఉన్నాడు. మరి ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ఒక ప్రధానమంత్రి ఏం చెప్పాలా? దీన్ని ఖండించాలా వద్దా? ఖండించాలా వద్దా? ఖండించాలి. నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ పోవాలి, ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి, ప్రజలకు స్వేచ్ఛ తమ అభిప్రాయాలను వెలిగించేటువంటి అవకాశం కల్పించబడాలి అనేటువంటి ఆలోచనతో అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. కానీ గత 10-11 సంవత్సరాలుగా ఈ దేశంలో తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పుడు 3వ సంవత్సరం చూస్తా ఉన్నాం. అప్పుడు
ఇందిరాగాంధీ గారు ప్రకటించి ఎమర్జెన్సీని విధించి మొత్తం ప్రజల యొక్క హక్కుల్ని హరించి ప్రజాస్వామికవాదులందరినీ నోరు మూయించినటువంటి పరిస్థితిని బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినా, జాతి ద్రోహులుగా, రాజ్యాంగ వ్యతిరేకులుగా ఈరోజు చిత్రీకరిస్తూ అనేక రకాల నియంతృత్వ పద్ధతుల్ని ఈరోజు ఈ దేశంలో అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ 4 చట్టాలను తీసుకుని రావడం జరిగింది. ఈ చట్టాలలో మాక్సిమం 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల విధానాన్ని తీసుకొని రావాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. రెండవది, కార్మికులుగా కనీసం సంఘం పెట్టుకోవద్దు, మాట్లాడవద్దు, అడగవద్దు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు అనే దాని మీద ఈ కోర్టు తీసుకొని వచ్చింది. యజమాని జీతం ఇచ్చినప్పుడే జీతం తీసుకోవాలి, యజమాని ఎన్ని రోజులు పెట్టుకుంటే ఎన్ని రోజులే ఉండాలి, అనేక అంశాలను తీసుకొని రావాలి. ఇప్పటి మీద ఇవాళ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందో ధరలను అదుపు చేస్తానని చెప్పింది. ధర ఇప్పటివరకు అదుపులో లేదు, విపరీతంగా పెరిగి మనం చూస్తున్నాం. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది. ప్రజలు ఇవాళ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మొత్తం ప్రైవేటీకరణ చేస్తుంది. ఇవాళ విద్య ప్రజలకు అందుబాటులో లేదు, వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో లేదు. ఇవన్నీ సమస్యల మీద జూలై 9న జరిగే దేశవ్యాప్తంగా సమ్మెలో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే కార్మికుల దగ్గర, ప్రజల దగ్గర, సిపిఎం పార్టీగా కార్మికులుగా అనేక ఇంటింటి దగ్గరికి, కార్మికుల దగ్గరికి గ్రూప్ మీటింగ్లు, సమావేశాలు పెట్టుకుంటా ప్రచారాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రచారం ఒకవేళ ఏదైతే ఎమర్జెన్సీ టైంలో కమ్యూనిస్టులకు అది సిపిఎం మీద ఏదైతే ఎమర్జెన్సీ పెట్టారో రక్షణ, ఈ రోజు కూడా కార్మికులకు అనేక ప్రజా వ్యతిరేక కార్మికుల మీద, కార్మికుల నాయకుల మీద అనేక ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ ఎక్కడ జరిగే విధంగా చూడలేదు అనేది కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈ సంస్థల మీద జరగబోయే సమ్మె మీద మోడీ ఏదైతే ఉన్నారో మెడలు వంచి ఏదైతే మన 29 చట్టాలను పునరుద్ధరించే విధంగా మన సమ్మె ఉండాలి, మన పోరాటం ఉండాలి. మీరందరూ ఒక్కొక్కరుగా మన ప్రతి కార్మికులు, కార్యకర్తలను తీసుకెళ్ళాలి. మన పార్టీ సభ్యులుగా కూడా గుర్తించుకొని ప్రతి పార్టీ శాఖలలో నిర్వహించే విధంగా ఈ సమ్మెలో పాల్గొనే విధంగా మీరందరూ చేయాలి అనేది కోరుతూ ఏదైతే ఈరోజు